హాయ్ హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటిలాగే మరో వారం వచ్చింది. అయితే ఈ వారం మార్చి మొదటి వారం కావటం వల్ల పలు ఆసక్తికర చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలీవుడ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేసి ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము రేపుతూ దూసుకుపోతున్న మూవీ చావా. ఇక్కే కౌశల్, రష్మిక మందన్ జంటగా తెరకెక్కించగా మూవీ ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ అయి మార్చి 7 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా ఇక్కే కౌశల్, రష్మిక మందన్, షేఖాన్ ముఖ్య పాత్రలు పోషించగా బాలీవుడ్ లో కలెక్షన్ సునామీ సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులో రిలీజ్ కానుంది. అలాగే మలయాళ మూవీ ఆఫీసర్ అండ్ డ్యూటీ మూవీ మలయాళంలో మంచి సూపర్ డూపర్ హిట్ కాగా ఇప్పుడు తెలుగు వర్షన్ లో మార్చి 7 నుండి రిలీజ్ కానుంది. మూవీకి జీతు అఫ్రీద్ దర్శకత్వం వహించగా కుంచుకో బోపన్, ప్రియమణి, విశాల్ నాయర్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించామంటూ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటదంటూ చిత్రబృందం తెలియపరిచింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. అప్పట్లో మంచి క్లాసిక్ గా నిలిచి బ్లాక్ బస్టర్ విజయం అందుకోగా ఇప్పుడు ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. కాంత్ అడ్డాల ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, అంజలి, సమంత, ప్రకాష్ రాజు, జయసుధ, రమేష్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ మార్చి 7న థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో మూవీ కింగ్స్టాన్ ప్రకాష్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ప్రకాష్ కుమార్, దివ్య భారతి జంటగా తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 7వ తారీఖున ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో మూవీ రాక్షస దేవరాజు, సోనాలి మెటేరో, శ్రీనాథు, రాథోర్ ఈ మూవీకి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ మంచి హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించామని చిత్ర బృందాలు చూస్తే అర్థమవుతుంది. మూవీ మార్చి 7 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తెలుగు మూవీ నారి, ఇందులో ఆమని, విశాఖ, హర్షిక మెయిన్ లీడ్ రోల్ లో నటించగా తికేయ దేవ, సత్యశ్రీ ముఖ్య పాత్రలు పోషించారు. సూర్య వడ్డమల్లి ఈ మూవీకి దర్శకత్వం వహించగా మూవీ మార్చి 7 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ రారాజా. శివప్రసాద్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా యాక్టర్ కూడా ముఖాలు కనిపించకుండా ఈ మూవీని తెరకెక్కించారు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటదని చిత్ర యూనిట్ చెబుతుంది. మూవీ మార్చి 7 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. హేమంత్ తోల్వార్, మేకా రామకృష్ణ జంటగా తెరకెక్కించిన మూవీ పౌరుషం. జయరామ్, అశోక్, ఉల్లార్ ఈ మూవీలో ముఖ్య పాత్రలు పోషించగా మెత్తె ఈ మూవీకి దర్శకత్వం వహించగా మూవీ మార్చి 7 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. సస్పెన్స్ కామెడీ చిత్రం వైఫ్ అండ్ అన్విరేష్ మూవీలో రామ్ ప్రసాద్, జమిని నరేష్, సాయి ప్రసన్న, క్రిటి దామరాజు ముఖ్య పాత్రలు పోషించగా సప్తశేఖర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా మూవీ మార్చి 7 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన శివంగి, ఇందులో నందిత, వరలక్ష్మి శరత్ కుమార్, తాను, విజయ్ ముఖ్య పాత్రలు పోషించగా రాజు భరణి ఈ మూవీకి దర్శకత్వం వహించగా మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ మార్చి 7 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో మూవీ నీరుకుళ్ళ 35 కిలోమీటర్లు. ఆర్కే మాస్టర్, రిద్ది ఓబెరాయన్ జంటగా తెరకెక్కించిన ఈ మూవీ చంద్రశేఖర్, మధు, టిల్లు ముఖ్య పాత్రలు పోషించగా ప్లస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ మార్చి 7న థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో మూవీ 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో. అంకిత బోయ, శ్రేయ కొణతం జంటగా తెరకెక్కించిన ఈ మూవీ ఇంద్రజ, వెన్నెల కిషోర్ ఈ మూవీలో ముఖ్య పాత్రలు పోషించగా హర్షన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ మూవీ మమ్మీ డ్రాగన్ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో నరేష్ బాయ్, లియా జువాన్, జియోన్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ మార్చి 7 నుండి తెలుగులో విడుదల కానుంది. అలాగే న్యూ పోలీస్ స్టోరీ 2024లో హాంకాంగ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించిన ఈ మూవీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా జాకీ చాన్, నికోలా తేస్, యోంగా, నికోలా సోయి ముఖ్య పాత్రలు పోషించగా మూవీ మార్చి 7 నుండి తెలుగులో రిలీజ్ కానుంది. అలాగే మరో తెలుగు మూవీ జిగేల్ కామెడీ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఏలూరు ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఏ త్రిగోన్, మెగా చౌదరి, కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషించగా మూవీ మార్చి 7 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో తెలుగు మూవీ వైరల్ ప్రపంచం యూత్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ విజేష్ టాంకి రచించి మరియు దర్శకత్వం వహించగా నిత్యా శెట్టి, ప్రియాంక శర్మ, రోహన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 7 నుండి థియేటర్ లో రిలీజ్ కాను. తమిళ మూవీ బడవ యాక్షన్ డ్రామా కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ కేవి నందన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో ఏముల్, సూరి, రామచంద్రరాజు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 7 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ మాయకత్తాంగి ప్రపిన్ జాస్ట్రన్ జయశీల ఈ మూవీకి రచించి దర్శకత్వం వహించగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కించగా ఇందులో రూపా కొడువాయర్, నరేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 7న థియేటర్ లో రిలీజ్ కానుంది. మరో తమిళ మూవీ లేడీస్ అండ్ జెంటిల్ ఉమెన్ మూవీని డ్రామా మిస్టర్ థ్రిల్లర్ గా తెరకెక్కించగా జాషువా శత్రుం ఈ మూవీని రచించి దర్శకత్వం వహించగా ఇందులో లియోముల్ జోస్, హరికృష్ణల్, లిస్లోయ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 7 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది.
మరో తమిళ మూవీ నీలం మలుం ఉర్లగిల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ విక్ట్రో జెబ్బి ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో భారత రాజా రియో రాజు సెండి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 7 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో తమిళ మూవీ లెగ్ పీస్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో యోగి బాబు, శంబగిగా, కరుణాకరను, రమేష్ తెలక్కు, ఈటీవీ గణేష్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ మార్చి 7 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో తమిళ మూవీ మురుమార్గ్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించగా మనందు నారాయణ ఈ మూవీని రచించి దర్శకత్వం వహించగా రిషి కపూర్, దేవరాజ్, రాజేందర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 7 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కన్నడ మూవీ సూరి లవ్ సంజా రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మార్చి 6వ తారీఖు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీకి యాదవరాజు దర్శకత్వం వహించగా ఇందులో అభిమన్యు కాశీరాజు, అపూర్వ, ప్రదీప్ క్రబ్రా ముఖ్య పాత్రలు పోషించగా మార్చి 6 నుండి ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో కన్నడ మూవీ యాపిల్ కార్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ సింధు గౌడ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో సూర్య గౌడ్, అశ్విని పోలేపల్లి, బాలరాజువాడి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 7 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో కన్నడ మూవీ ఇంటర్వెల్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ భరత్ హర్ష ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో శశిరాజ్, ప్రజ్వల్ కుమార్, ముఖేష్ షుకి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 7న థియేటర్ లో రిలీజ్ కానుంది. మరో కన్నడ మూవీ కనసొంతు సురువాగితే మంచి రొమాన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ తేజ్ భగవత్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో థ్రిల్లర్ మంజు, శ్వేదిక, సంతోష్ బెల్వాన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 7 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. మరో కన్నడ మూవీ కంపతి సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ రవికిషన్ డి, సేతన్ ఎస్పీ సంయుక్తంగా ఈ మూవీకి దర్శకత్వం వహించగా మూవీలో సుకృత వల్లే, దేవయ్య, కృష్ణన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో కన్నడ మూవీ మిథ్య డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ భట్టు ఈ మూవీకి రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో అతీష్ శెట్టి, ప్రకాశ తుమినాడ, వర్కడి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 7 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బాలీవుడ్ మూవీ ఫుటేజ్ శ్రీనాథ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా మలయాళంలో రూపొందిన ఈ మూవీ ఇప్పుడు హిందీలో రాబోతుంది. ఇందులో మంజు వారియర్స్, విశాల్ నాయర్, గాయత్రి అశోక్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ మార్చి 7 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో బాలీవుడ్ మూవీ రక్తరేఖ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ జోజో జస్ట్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా మూవీలో అడ్రియన్, జోజో జస్ట్, వాన్ బ్రాన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 7 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో బాలీవుడ్ మూవీ లీడర్ వీరా కోర్టు డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీకి రవిగోకుల దర్శకత్వం వహించగా రెడ్డి, దయాకర్ రెడ్డి, ఢిల్లీ గణేష్, జన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 7 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో బాలీవుడ్ మూవీ మక్కాం శెట్టి ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా మాయాజిత్ సింగ్, అల్లర్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ మార్చి 7 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే హాలీవుడ్ మూవీ బెడ్ లైన్ యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ జోజో జార్జి ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా అడ్రియన్, జోజో జార్జి, బ్రాన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 7 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో హాలీవుడ్ మూవీ ది మంకీ గుడ్ పెర్కిస్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా డియో జేమ్స్, టి మర్లయాని, టిఎన్ కన్వెరిన్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ మార్చి 7 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో హాలీవుడ్ మూవీ మిగ్ 17 జూన్ హోమ్ ఈ మూవీ రచించి మరియు దర్శకత్వం వహించి నిర్మించగా ఇందులో రాబర్ట్ ప్యాటిసన్, అమోమి అక్కి, మార్క్ రూపేలో ముఖ్య పాత్రలు పోషించగా సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మార్చి 7 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ మూవీ ఓసియే తుంటే ఓసియా పీతు ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఆర్జే శరత్ చంద్ర ఈ మూవీని దర్శకత్వం వహించగా ఇందులో విజయ రాఘవన్, హేమంత్ మేనన్, సోతన్ కళాభవన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 7 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో మలయాళ మూవీ వడక్కన్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ సజ్జిత్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా టి కిషోర్ కుమార్, టి మేనన్, మేరిన్ ఫిలిప్స్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 7 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో మలయాళ మూవీ పరివార్ హాస్య కుటుంబ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ గోల్స్వాన్ రాజు రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో జగదీష్, ఇంద్రాస్, అలెగ్జాండర్ ప్రశాంత్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 7 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో మలయాళ మూవీ ప్రళయ వేషం ఓరు జలకన్యక ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మనోజ్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో గ్లారియా షాజీ, అజిత్ లలితం, గోకులాన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 7 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరాఠీ మూవీ గౌ బలవాటో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ వినోద్ మణికరావు ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో విభూషణ్ ప్రసాద్, నల్లవాడే, శ్రీకాంత్ యాదవ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 9 నుండి
థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే బెంగాలీ మూవీ గృహస్థో సైకాలజీ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ నికా మౌనిక్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో రీతా బారి చక్రవర్తి, దాస్, ఆర్కా భౌనిమిక ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి 7 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. ఇవ్వండి ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్. ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.